ప్రతి పనిలో కమిషన్ కోసం ఆరాటపడే వ్యక్తి జగన్ అంటూ నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పేరుతో కేంద్రం నుండి తెచ్చుకున్న నిధులను జగన్ అండ్ టీం మింగేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీని ప్రజలు పూర్తిగా మరిచిపోయారని ఎద్దేవా చేశారు. తమ ఉనికి కోసం ఇలాంటి పనిబాట లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలంటే అది ఒక చంద్రబాబుకే సాధ్యమంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత నెల రోజు నుంచి కూడా ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఇటు ప్రైవేట్ పరం చేస్తే సామాన్యుడికి కూడా గౌరవమైన వైద్యం అందుతుందని, అదేవిధంగా పేద విద్యార్థులు కూడా ఈ యొక్క మెడికల్ సీట్లు అందుతాయని చెప్తున్నారు. ఏదేమైనా దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి కావలి శాసనసభ్యులు ఇటు కావ్య కృష్ణారెడ్డి గారు మనం వస్తున్నారు. ఆయనతో మాట్లాడి అసలు మెడికల్ కళాశాల రచ్చ గురించి పూర్తి స్థాయిలో మనం తెలుసు సమాచారం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ వైసీపీ ఆందోళన చేస్తుంది. కానీ ఇది మంచి నిర్ణయము, మంచి కార్యక్రమం అని చెప్పి టీడీపీ చెబుతుంది. ప్రజలైతే ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు దీనిపైన. మీరు దీనిపైన కొంచెం క్లారిటీ చెప్పండి. ముఖ్యంగా ప్రజలు కన్ఫ్యూజన్లో లేరు. కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తన ఉనికి కోల్పోతుందనేటువంటి భయాందోళనతో ఉన్నారు. ఎక్కడ కార్యకర్తలు కారిపోతున్నారో ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో, యువనాయకుడైన లోకేష్ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున వైసీపీ నిర్వీర్యమైపోతుంది. క్యాడర్ అనేవాళ్ళు పార్టీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరడానికి తహతలాడుతున్నారు అనేటువంటి భావన వాళ్ళ సర్వేల్లో వచ్చిన మీదట ఏదో ఒక ఆయుధంతో రావాలి కాబట్టి ఏది దొరకక ఈ రోజున మెడికల్ కాలేజీల గురించి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి తగుదనమ్మ, మేము కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తించండి, మా జెండాని చూశారు, మర్చిపోయినట్టున్నారు, మా రంగును గుర్తించండి అని చెప్పి ఈరోజు రంగు గుర్తింపు కోసం ఈరోజు తాహతాలాడుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వ రంగాలన్నింటిలో కంటే కూడా ప్రైవేటు రంగంలో మెరుగైన సేవలు దొరుకుతాయి అనేది అన్ని సంస్థల్లో జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా కావలి నెల్లూరు జిల్లా ఉన్న కృష్ణపట్నం పోర్టు దానికి ఉదాహరణ. ప్రైవేట్ యాజమాన్యం నిర్వహిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ ఎయిర్పోర్టు ప్రైవేట్ యాజమాన్యం నిర్వహిస్తున్నారు. వైజాగ్లో ఉండే ఎయిర్పోర్టు ప్రైవేట్ యాజమాన్యం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు ఈరోజు ఇండస్ట్రీలు కావచ్చు, లేదంటే ఇతర పారిశ్రామిక సంస్థలు అన్నీ కూడా ఒకప్పుడు ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ అనేది ఈరోజు ప్రభుత్వ రంగం కంటే ఒక సామాన్యుడికి ఆరోగ్యం బాగలేకపోతే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రైవేట్ హాస్పిటల్. ప్రభుత్వ హాస్పిటల్ కంటే కూడా ప్రాణం అనేది అన్నిటికంటే ఖరీదైనది. ఈ ఖరీదైనటువంటి వైద్యాన్ని ప్రైవేటు వైపే ప్రతి ఒక్క పేషెంట్ ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలు తగ్గట్టుగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా పీపీపీ మోడ్, వీళ్ళకి దానికి కూడా అర్థం కాల. ప్రభుత్వ యాజమాన్యంతో, ప్రభుత్వ యొక్క అనుమతులతో, ప్రభుత్వ కంట్రోల్లో ప్రైవేటు వ్యక్తుల ఫైనాన్స్తో నడిపేటువంటి సంస్థలుగా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నప్పుడు మెరుగైన వైద్య సదుపాయాలు, ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడంలో అలసత్వం లేకుండా, వస్తువులు కొనుగోలు చేయడంలో కానీ, పరికరాలు కొనుగోలు చేయడంలో కానీ, డాక్టర్స్ జీతాలు పెంచే క్రమంలో కానీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యాలు ఉన్నప్పుడు సత్వరమే పేషెంట్లకి న్యాయం జరుగుతుంది కాబట్టి, మెరుగైన వైద్యం అందుతుంది కాబట్టి ఈరోజు 17 కాలేజీలని పీపీపీ మోడ్లో పబ్లిక్ అండ్ ప్రైవేటు యాజమాన్యంతో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశానికి అత్యంత రక్షణ రంగమైనటువంటి రక్షణ రంగాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే అర్థం ప్రైవేటు పరం చేసినప్పుడు త్వరితగతిన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో ఈ 17 కాలేజీలని, మెడికల్ కాలేజీలని ఈ రోజున తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ వారిని ఒక్కరినే అడుగుతున్నా, వాళ్ళ ప్రభుత్వంలో 17 కాలేజీలకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 1550 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఆ నిధులతో కాలేజీలకి టెండర్లు పిలిచి ఎవరికైతే కాంట్రాక్టులు వచ్చినాయో వాళ్ళ దగ్గర పర్సంటేజీలు తీసుకొని వదిలేసారే తప్ప ఎక్కడ వేసినా ఎక్కడే ఆగిపోయింది. ఈ 1550 కోట్ల రూపాయలు వాళ్ళ కమిషన్లకు గాను బేస్ మట్టాలు వేయడానికి, కాంట్రాక్టర్ కొద్ది రూపాయలు సంపాదించుకోవడానికి ఉపయోగపెట్టారు తప్ప ఎక్కడ కూడా
ఒక్కటి కూడా ఓపెన్ చేసినటువంటి దాఖలాలు లేల. కొన్ని బేస్ మట్టాల్లో ఉన్నాయి, కొన్ని లెంటిల్ మట్టాల్లో ఉన్నాయి, కొన్ని స్లాబుల మట్టాల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా డాక్టర్స్ని రిక్రూట్ చేయనటువంటి పరిస్థితి. దాదాపు 8,750 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి మెడికల్ కాలేజీలకి కేంద్రం ఇచ్చిన 1,550 కోట్లలో 550 కోట్లు ఇతర సంస్థలకి కేటాయించి 1000 కోట్లు మాత్రం మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే ఈ రోజున 7,750 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. సాధ్యమయ్యే పరిస్థితేనా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు రంగం చేయాలి. ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల జీవిత బీమాని అందించాలి. వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటే త్వరితగతిన మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ఈరోజు తొందరగా ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న ఆల్రెడీ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఈ కాలేజీలు కూడా పెడితే ఎక్కడికక్కడ ఇన్సూరెన్స్ రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2.5 లక్షల రూపాయల లెక్కన కుటుంబానికి 25 లక్షల రూపాయల సంవత్సరానికి ఇచ్చే విధంగా తీసుకురావడం కొరకే పేద బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక స్థితితో పాటు ఆరోగ్యమైన స్థితిని ఏర్పరచాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలంటే వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక విజనరీ లీడర్, ఒక ప్రోగ్రెసివ్ లీడర్ నాయకత్వంలో ఈ రోజున మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది. ఇది ప్రజలందరూ హర్షిస్తున్నారు, ప్రజలందరూ దీవిస్తున్నారు. ఎప్పుడు హాస్పిటల్స్ కడతారా, మెడ్రాస్కో లేదంటే హైదరాబాద్కో బెంగళూరుకో పోయి వైద్యాన్ని సేకరించుకోవడం కంటే కూడా మన ప్రాంతంలో చేపించుకోవడానికి ముందు చూపుతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసిన ఆలోచనకి ప్రజలందరూ నీరాజనలు పడుతుంటే ఈ రోజున దాని మీద దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ తప్పుల్ని ఒక్కొక్క వైపున ఒక్కొక్క రంగంలో ప్రజలు తిరస్కరిస్తుంటే ఏమీ లేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు కళ్ళుండి కబోదు లేని వ్యక్తిలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం చేసే కార్యక్రమే తప్ప ప్రజల నుంచి ఏ ఒక్క స్పందన కూడా లేదు. వాళ్ళ కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళి జెండాలు చూపించి సంతకాలు చేసుకున్నంత మాత్రాన ఎవరికి ఏమి జరగదు. అదంతా కూడా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర దిశగా అడుగు పెడుతుంది. దానికి నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు. దీని మీద చర్చించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి కుయుక్తులు పన్నిన తెలుగుదేశం 2029లో డంకాపదంగా మరొకసారి 175కి 175 నియోజకవర్గాలు గెలిచే దిశలో ఇప్పటికే అడుగులు వేయటం జరిగింది. వైసీపీకి టిక్కెట్లకి క్యాండిడేట్లు దొరకని స్థితిలో ఉంటే దానికి కాన్ఫిడెన్స్ని పెంచడానికే ఇటువంటి ఎన్ని కుయుక్తులు పనిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి చేసిన తప్పుకే ఇప్పుడు వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో వైసీపీ కనుమరుగే పార్టీగా కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో అదే గతి వైసీపీకి కూడా పట్టబోతుందనే విషయాన్ని గుర్తించారు. కాబట్టి ఈ రోజున మా మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. సార్, అయితే ఈ యొక్క మన ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరించడానికి కేవలం 4-5 వేల కోట్లు అయితే సరిపోతుంది. 1,00,000 కోట్లు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తున్నప్పుడు 4 కోట్లు పెట్టి ఈ యొక్క మెడికల్ కళాశాలను డెవలప్ చేయాలని కూడా ప్రశ్న వస్తుంది. వైసీపీ 5 సంవత్సరాలు పరిపాలించింది. రాజధాని ఎందుకు కట్టలేదు, మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేదు, బిడ్డల జీవితాలకు పణంగా పెట్టి చదువుకున్న విద్యార్థులకి ఎందుకు జీవనోపాధి కల్పించేటువంటి ఉద్యోగాలు కల్పించలేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు చేశారా, కొత్త రోడ్లు వేశారా, నేషనల్ హైవేలు వేశారా, నేషనల్ రైల్వేలు తీసుకొచ్చారా, ఎయిర్పోర్ట్లను పూరించారా? అభివృద్ధి అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఉండాలంటే ఇవన్నీ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతి అనేది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజధాని అనేది ఎప్పుడు కూడా ఒక మోడల్ రాజధానిగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ కానించి ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవం అంతా కూడా రాజధాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు రాజధానికి వెచ్చించేటువంటి ప్రతి ఒక్క రూపాయి స్థానికంగా సంపాదించినటువంటి నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ని రేపు అమ్మటం జరిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక పక్క రియల్ ఎస్టేట్ రంగంగా కావచ్చు, రెండోది ఐకానిక్గా ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా మన వైపు చూడాలంటే మన యొక్క ఐకానిక్ సిస్టమ్ మనకున్నటువంటి ఒకప్పుడు విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఒక హైటెక్ సిటీని ఏర్పాటు చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఎలా అయితే ఇండస్ట్రియల్ పరంగా ఈరోజు గ్రోత్ పెరిగిందో అదే రకమైన రావాలంటే ఒక దాన్ని ఐకానిక్గా క్రియేట్ చేయడం కొరకు విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు చేసేటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి దానికి దీనికి పొంతం లేని మాటలు మాట్లాడి తన ఉనికిని ఎక్కడో తిరుమలలో
కల్తీ నెయ్యి జరిగిందంటే దానికి ఆవు గడ్డి మేసిందని చెప్పినటువంటి సంస్కృతి బాగా తెలియనటువంటి ఒక ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చింతిస్తున్నారు. వాళ్ళు విమర్శించిన విమర్శలకు మేము సమాధానం చెప్పడం నిజంగా మా దౌర్భాగ్యంగా మేము కూడా భావిస్తున్నాం. ఫైనల్గా ఇక కల్తీ మద్యం కేసు గురించి మాట్లాడుకుంటే ఇటీవల కాలంలో వైసీపీ ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ జరుగుతున్నాయి. ఇప్పుడు జోగి రమేష్ని వాళ్ళ బ్రదర్ని కూడా అరెస్ట్ చేసి నెల్లూరు సెంటర్ జైల్లో పెట్టారు. అయితే నకిలీ మద్యంలో సూత్రధారులు పాతదారులు మొత్తం టీడీపీ వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అంటున్నారు. అదేవిధంగా సిబిఐ విచారణ జరిగితే సిట్టు విచారణ ఎంతవరకు న్యాయం అని కూడా వైసీపీ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా నకిలీ మద్యాన్ని సూత్రధారులు ఎవరనేది రాష్ట్ర ప్రజలను ఎవరినైనా తెలుసుద్ది. ఆంధ్రప్రదేశ్ని గంజాయి రాష్ట్రంగా మార్చింది ఎవరనేది ప్రజలందరికీ కూడా తెలుసుద్ది. ధన దాహం ముందు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా తనకు డబ్బు అనేటువంటి ఒక ఆశతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజులో లిక్కర్ని కల్తీ చేసి గత 5 సంవత్సరాల్లో అభిరుచులకు తగ్గట్టుగా తాగే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా కాకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకుని నకిలీ మద్యాన్ని ఏరులై పారించినటువంటి వ్యక్తులు వైసీపీ వాళ్ళు. ఆ ఉనికిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ గతంలో తినడానికి అలవాటు పడిన కొంతమంది వ్యక్తులు ఆ లక్షణాలను పునికిపుచ్చుకున్న కొంతమంది వ్యక్తులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేయటం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అవినీతి జరగడానికి ఛాన్స్ లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ఇమీడియట్లీ కూడా గుర్తించింది తెలుగుదేశం పార్టీ, గుర్తించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము గుర్తించి దాంట్లో ఉండే లోపాలను చేసి పార్టీలను పక్కన పెట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని లోపలేసుకుంటూ పోతున్నాము తప్ప అది తెలుగుదేశమా, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ అనేది కాదు. ఎవరైతే కల్తీ మద్యం తయారు చేస్తున్నారో వాళ్ళందరినీ కటకటాలు పాలవుతున్నారు. దాని ఉనికి నుంచి కోల్పోతున్నట్టు దాని ఉనికి నుంచి ఈ రోజున ఏదో జరుగుతుందని కాదు. చేసింది వైసీపీ వాళ్ళు, చేపించింది వైసీపీ వాళ్ళు, నడిపిస్తుంది వైసీపీ వాళ్ళు, డబ్బులు మార్చింది వైసీపీ వాళ్ళు, దక్షిణాఫ్రికా వరకు ఈ యొక్క స్కామ్ను తీసుకుపోయింది వైసీపీ వాళ్ళు. కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూడా కటకటాలు పాలవుతున్నారు. ఇంకా కూడా చాలామంది పందికుక్కలు బయటకు వస్తాయి, ఇంకా ఆర్థిక మూలాలు బయటకు వస్తాయి. అన్నీ కూడా ఈ ప్రభుత్వం తీస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేతైనటువంటి ప్రభుత్వం. ఈ పెట్టడం తెలుసు, కొట్టడమో తెలుసు, అభివృద్ధి చేయటమో తెలుసు, అభివృద్ధి ఎలా సాధించుకోవాలో తెలుసు. అభివృద్ధి సాధించుకోవడానికి అవసరమైతే ఎన్ని మెట్లు తగ్గడానికైనా తెలిసిన చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నంతకాలం మాకు సిబిఐలు అవసరం లేదు, మా లోకల్ పోలీసులు చాలు ఈ దొంగల్ని పట్టుకోవడానికి. కాబట్టే సిట్టు సరిపోద్ది, వీళ్ళకి సిబిఐ దాకా అవసరం లేదు. కాబట్టే ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందే ప్రభుత్వం, ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం. కాబట్టి ప్రజల మన్ననల మేరకే ఈ రోజున ఈ నకిలీ మద్యంలో ఉన్నటువంటి ముద్దాయిలను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ కూడా బయటకు రావడం కూడా జరుగుతుంది. దీనికి సిబిఐ కూడా కావాలన్నా సిట్టు చాలు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేపట్టిన వైసీపీ నాయకులు చేస్తున్న ఆందోళనపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి పని బాట లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యుడికి కూడా కార్పొరేట్ వైద్యం అందే అవకాశం ఉందని, ప్రతి పేదవాడు కూడా ఇటు కార్పొరేట్ వైద్యం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిధులన్నీ ఏమయ్యాయని చెప్పి కమిషన్లకు కకృతిపడి కేవలం బేస్ మటల్ వరకే వేసి వదిలేశారని, వాళ్ళ చేతగనతనాన్ని ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు పైన చాలా దారుణం అంటున్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, ప్రతి ఒక్కరిని కాపాడుకునే ఏకైక పార్టీ టీడీపీ అంటున్నారు. ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో కూడా దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నకిలీ మద్యం గురించి మాట్లాడుతూ నకిలీ మద్యంలో ఉండే ప్రతి ఒక్కరు కర్త కర్మ క్రియ వైసీపీ నాయకులని, అందుకే వాళ్ళు చేసిన పాపం పండి ఈ రోజు జైలుకు పోతున్నారని, ఎవరిని కూడా వదిలిపెట్టేదని, అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో తప్పు చేస్తే అటు టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరైనా ఒకటేనని, తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిందే అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నుంచి.